ఎలక్ట్రీషియన్ గా పనిచేసే సుంకర ప్రభాకర్ ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయాడు. 6 నెలల క్రితం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం కాజీపల్లి గ్రామ శివారులో జరిగింది ఈ ఘటన. మృతుడి సంబంధికుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు అంత్యక్రియలు చేసేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. దేవేందర్ రాజు ఆర్థిక సహకారంతో ఫౌండేషన్ సభ్యులు అన్ని తామై అంతిమ క్రతువు నిర్వహించారు. ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లిన భర్త నుంచి ఫోన్ లేకపోవడంతో అతడి భార్య సుంకర శ్రీకళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కాజీపల్లి కుంటలో పడిపోయిన వ్యక్తి ప్రభాకర్ అని కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులు గుర్తించారు. ఎండిఆర్ ఫౌండేషన్ వారు ప్రభాకర్ అంత్యక్రియలు పూర్తి చేసినట్లు శ్రీకళకు తెలిపారు. ఆమె విజ్ఞప్తి మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడి డెత్ సర్టిఫికేట్ ఇప్పించారు. కృష్ణా జిల్లాకు చెందిన శ్రీకళ పటాన్చెరులోని కార్యాలయంలో ఎండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు చేతుల మీదుగా తన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. నా భర్త ప్రమాదవశాత్తు మరణిస్తే ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. డెత్ సర్టిఫికేట్ త్వరగా ఇప్పించేలా చొరవ తీసుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు అంటూ ప్రభాకర్ భార్య శ్రీకళ వివరించారు. గత కొన్నేళ్లుగా దేవేందర్ రాజు ఆర్థిక సహాయ సహకారాలతో కొనసాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ ఇలాంటి బాధితులందరికీ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను చేస్తూ వీరు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుంకర శ్రీకళ. నా భర్త పేరు సుంకర ప్రభాకర్ గారు. అది ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం నుంచి ఈ రోజు నేను 13వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరంలో వచ్చానండి. ఆయన హైదరాబాద్ వర్క్ పని మీద ఎలక్ట్రీషియన్ నా భర్త. అయితే వర్క్ పని మీద హైదరాబాద్ వచ్చి అక్కడ నీటిలో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. అలా చనిపోయినప్పుడు నాకు తెలియచేయడానికి పోలీస్ శాఖ వారు ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా నాకు తెలియచేను మా ఆయన గారికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. పొల్లారం పంచాయతీలో చనిపోతే పంచాయతీ ద్వారా సర్టిఫికేట్ మాకు చేతులకు అందించిన ఎండిఆర్ ఫౌండేషన్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ సందర్భంగా జీవితాంతం నేను దీన్ని చెప్పుకునేలాగా ఉందని ఎండిఆర్ ఫౌండేషన్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.